లక్ష్మీ బాంబ్ ఫ్రమ్ శివకాశి. సో లక్ష్మీ గారితో సో ఇట్స్ థ్రిల్లర్, ఇది థ్రిల్లర్ కామెడీ, ఫుల్ ఎంటర్టైనర్. సో ఒక కొత్త జానర్లో కొత్త కంటెంట్ లక్ష్మీ మేడం తోటి. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది. సో త్వరలో నెక్స్ట్ మంత్ నుంచి షూట్కి వెళ్తున్నాము. మ్యాక్సిమం సింగిల్ షెడ్యూల్లో ఫినిష్ చేసి త్వరలో మీ ముందుకు వస్తుంది ఈ మూవీ. సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సో బ్యూటిఫుల్ స్క్రిప్ట్ తోటి ఇవాళ స్టార్ట్ చేశాము. సో దీనికి మీ అందరి సహకారం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మేడం క్యారెక్టర్ అండి ఇది. సో లక్ష్మీ బాంబ్ క్యారెక్టర్ టైటిల్ ఎలా ఉందో సో మూవీలో ఆ క్యారెక్టరైజేషన్ నేమ్ అది లక్ష్మీ బాంబ్. సో జడ్జిగా చేస్తున్నారు మేడం. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్ యాప్ట్గా ఉంటుందని లక్ష్మీ బాంబ్ అని పెట్టాం. మీడియా మిత్రులకి నా శుభాకాంక్షలు. ఈ సినిమా కొంచెం సౌండ్ ఆయన మాట్లాడిస్తారు కానీ మాటలు ఇస్తారు మాట్లాడే వేదికను అలంకరించిన పెద్దలకి నా నమస్కారాలు. మీడియా మిత్రులకి నా శుభాకాంక్షలు. సో ఉద్వా ప్రొడక్షన్స్ ఈ బ్యానర్ కొత్త బ్యానర్. సో ఈ సినిమాకి మా గోపాలకృష్ణ గారు, కార్తికేయ గోపాలకృష్ణ గారు పిలిచి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో మంచు లక్ష్మి గారు ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ జడ్జి క్యారెక్టర్ చేస్తున్నారు. సో ఈ ఒక లక్ష్మీ బాంబ్ ఎలా అయితే ఉంటుందో అంత పవర్ఫుల్ క్యారెక్టరేషన్ ఆ జడ్జి గారిది. సో న్యాయస్థానంలో ఉన్న ఒక లొసుగులు వీటితో అవి తీసుకొని దీని ఎంటర్టైన్మెంట్ వేలో చెప్తూ ఒక హర్రర్ కామెడీలా ఈ సినిమా చేస్తాం. సో ఈ సినిమా స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఇది సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన మన మంచు లక్ష్మి గారికి, మన డైరెక్టర్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తున్నాను. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఈరోజే పర్టికులర్గా ఎందుకు ఓపెనింగ్ చేసామంటే మనోజ్ బర్త్డే అని, ఈరోజు చాలా మంచి రోజు అని మా ప్రొడ్యూసర్ గారు చెప్తే ఆయన మాట కాదనలేక ఈరోజు ఓపెనింగ్ చేసాం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి సింగిల్ షెడ్యూల్లో ఫినిష్ చేయాలనుకుంటున్నాం ఈ సినిమాని. కథ అద్భుతంగా వచ్చిందండి. చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు. బికాజ్ నేను ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ అన్నిట్లోకి చాలా పవర్ఫుల్ అయిన క్యారెక్టర్ ఇది. ఒక ఆర్టిస్ట్కి కథ విన్నప్పుడు ఎక్సైట్మెంట్ వచ్చినప్పుడే ఆ కథ షూటింగ్కి ఇంకా ఎంత టైం ఉందా అని ఒక ఆతృతతో వెయిట్ చేస్తున్నాను నేను. I want to thank Kartikeya for thinking of me, and mana darling Swami garu for writing such a great script. It's a really cool team andi together, so I'm really excited to work on this film, and manchi cinema tho mee munduku vastamani korukuntunnanu, aasistunanu. Yeah, ma music director garu maatladtaru. మిత్రులందరికీ నమస్కారాలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోజ్ సార్ హ్యాపీ బర్త్డే టు యూ. ఐఎమ్ సో లక్కీ టుడే అండి టు బీ పార్ట్ ఆఫ్ లక్ష్మీ బాంబ్ మూవీ అండి. సో మీ ముందు మళ్ళీ మ్యూజిక్తో మళ్ళీ మాట్లాడతాను. సో టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ మార్నింగ్. థ్యాంక్స్ లాట్ మేడం. ఐఎమ్ సో హ్యాపీ టుడే టు బీ పార్ట్ ఆఫ్ మంచి ఫ్యామిలీ నుంచి నేను ఒక మంచి మూవీ చేస్తున్నాను ఇప్పుడు. సో థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్స్ డైరెక్టర్ గారు, ఎవ్రీవన్ సార్, ప్రొడ్యూసర్ గారు, ఎవ్రీవన్ థ్యాంక్స్ లాట్ సార్ చూసింగ్ మీ యాజ్ ఎ మ్యూజిషియన్. థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్స్. మంచి పాటలు ఎవరు చెప్పి. అందరికీ నమస్కారం. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకి, నా పేరు లక్ష్మీ నరసింహారాజ్. మా బాబాయ్ ప్రొడ్యూసర్ గారు, నేను వాళ్ళ అబ్బాయిని. అలాగే మా భాను, మా కార్తికేయ గోపాలకృష్ణ గారు, మేము మా హీరోయిన్ గారు మంచు లక్ష్మి గారికి ధన్యవాదాలు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు, మా రైటర్ గారికి ధన్యవాదాలు. ఇలా ప్రతి ఒక్కటి ఒక ఇద్దరితో రావడం, నలుగురితో పోవడం జీవితం కాదు. అందరి తాళ్ళని కలుపుకుంటూ పోతూ మేము సైతమని ముందే మనకి లక్ష్మీ మంచు గారు మనందరి ప్రజల హృదయాలలో మనకి ఎప్పుడో నిలువెత్తద్దంగా లక్ష్మి గారు నిలిచిపోయారు. ఇప్పుడు న్యాయస్థాన దేవతగా అక్రమాలని ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి న్యాయదేవతగా మన ముందుకు వస్తున్నారు. మంచి పవర్ఫుల్ స్టోరీ అండి.
మాకు ఈ అవకాశం ఇచ్చిన మంచు లక్ష్మి గారికి ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. ఫస్ట్ మనోజ్ గారు మా గెస్ట్గా వచ్చి తన బర్త్డే ఉన్నా తన వర్క్స్ అన్నీ ఉన్నా అన్ని ఫంక్షన్ అన్ని కూడా బ్రేక్ చేసుకొని వచ్చినందుకు థ్యాంక్స్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మనోజ్ భయ్య. అలాగే విష్ణు గారు కూడా వచ్చారు. సో చాలా లాంగ్ నుంచి వచ్చారు మా కోసం, లేట్ అయినా వచ్చినందుకు విష్ణు గారికి థ్యాంక్స్. అండ్ విష్ణు గారు క్లాప్ కొట్టారు. విష్ణు గారు, మనోజ్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సో వాళ్ళిద్దరూ వచ్చి మమ్మల్ని ఈ ఫంక్షన్ దిగ్విజయం చేసినందుకు వాళ్ళిద్దరికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోండి. ఫస్ట్ డైరెక్షన్ నేనే చేస్తాను యాక్చువల్లీ. లేదు అలా ఉండవండి. ఆయన ఇస్తే నేను మైమ్స్ చేస్తాను, నేను పాడేట్లేదు. ఏమో ఇంకా అలాంటివి ఏమి అనుకోలేదు ఇంకా ఏమి. ప్రొడ్యూసర్ గారు ఇంకా ఇప్పుడే మొహమాట పడుతున్నారు. జరగని మధ్యలో ఆయనే అదే ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ కదా. థ్యాంక్స్ అండి, మీరందరూ Thank you so సక్సెస్ఫుల్గా much. హ్యాపీగా మాకు ఫినిష్ చేసినందుకు.